ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ వారంలో ఏం జరిగింది. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్. ఎవరు మొదలు పెట్టారు? హమాస్ మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారు? ప్రపంచానికంతా అదొక ఆశ్చర్యకరమైన న్యూస్. కానీ కొందరికి ఆశ్చర్యం అస్సలు లేదు. దే ఆర్ ఏ గ్రూప్ కాల్డ్ ఇల్యూమినాటి. ఇల్యూమినాటి అని సేటన్ వర్షిపర్స్ ఉన్నారు. దే బిలీవ్ దట్ సేటన్ ఈజ్ గాడ్, సైతాన్ దేవుడు అని. వాళ్ళంతా దేనికోసం పనిచేస్తున్నారంటే సైతాన్ యొక్క రాజ్యం జరగాలి ఇక్కడ. సో ఆ రాజ్యం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? వన్ వరల్డ్ ఆర్డర్ అనేది వస్తుంది. వన్ వరల్డ్ ఆర్డర్. ప్రపంచమంతా కూడా ఒక్కరు ఒక దేశంలాగా. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక శాంతి సమాధానాలు లేక విచ్ఛిన్నమైపోయి ఒక దేశం కిందికి రావాలి. వాటిని ఏలటానికి ఒక యాంటీ క్రైస్ట్ వస్తాడు. హల్లెలూయా. ఆ యాంటీ క్రైస్ట్ను తయారు చేయటానికే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అండ్ హమాస్కి ఎవరు ఫండ్ చేస్తున్నారు? ఇరాన్. మీరు యూ జస్ట్ గెట్ ఇన్ టు గూగుల్. ఏదైనా న్యూస్ కోసము వెళితే అన్నీ తెలుస్తాయి మనకు. డే టు డే ఏం జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ కరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడున్న పరిస్థితి ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఆల్ దోస్ నేషన్స్ దే ఆర్ గోయింగ్ టు కమ్ అగెయిన్స్ట్ ఇజ్రాయెల్. తొందరలో ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న దేశాలు ఇజ్రాయెల్కు అగెయిన్స్ట్గా వచ్చే టైం కూడా రాబోతుంది. బట్ దేర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ విల్ సపోర్ట్ ఇజ్రాయెల్. ఆలోచించండి, మన దేశ ప్రధాని ఫస్ట్ ఏమన్నాడంటే ఫస్ట్ డేనే ఇజ్రాయెల్కు మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు. ఒక 2 రోజుల తర్వాత పేపర్లో చూస్తే విదేశాంగ మంత్రి వీళ్ళు అన్న మాట ఏంటంటే మేము పాలస్తీనా దేశము ఒక ప్రత్యేకంగా మేము అది ఉండేదానికి మేము చూస్తున్నాం. స్లోగా థింగ్స్ విల్ స్టార్ట్ చేంజింగ్. ఎందుకంటే ఇజ్రాయెల్ విల్ నాట్ స్టాప్ హియర్. ఇజ్రాయెల్ విల్ ఫైట్ ఆల్ ఇట్స్ ఎనిమీస్. ఇజ్రాయెల్ విల్ ఫైట్ హమాస్, ఇజ్రాయెల్ విల్ ఫైట్ ఇరాన్, ఇజ్రాయెల్ విల్ ఫైట్ ఆల్ అదర్ నేషన్స్. ఇప్పుడు ఒకవైపు ఏమో రష్యా యుక్రెయిన్ది నడుస్తుంది. అండ్ నేను ట్రస్ట్ మీ, ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా దే విల్ డివైడ్. సేటన్ మెయిన్ ప్లాన్ ఏంటంటే ముస్లిం నేషన్స్ అన్నీ ఒకవైపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ను సపోర్ట్ చేయడానికి పాకిస్తాన్ వీళ్ళందరూ వచ్చేస్తారు అటు పక్కన. ఇంకో ఇజ్రాయెల్ను సపోర్ట్ చేయడానికి క్రిస్టియన్ నేషన్స్ కొందరు వస్తారు, కొందరే, ఎక్కువ ఉండరు. బట్ నేనేమంటున్నా అంటే ది డేస్ ఆర్ గోయింగ్ టు కమ్ దట్ వర్స్ట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఏ దేశాలైతే ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తాయో అవి ప్రాస్పర్ అవుతాయి. ఏ దేశాలైతే ఇజ్రాయెల్కు అగెయిన్స్ట్గా వెళ్తాయో ఆ దేశాలు కనుమరుగైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ పెద్ద దేశమా చిన్న దేశమా? ఒకప్పుడు ప్రపంచాన్నంతా ఏలిన దేశం, సూర్యుడు అస్తమించని దేశం అని దానికి ఒక పేరు. అయితే ఈరోజు మ్యాప్లో ఉందా? ఎంత పెద్దగా ఉంది మ్యాప్లో? ఇంత చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ డివిజన్, దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చిన ల్యాండ్ను వీళ్ళు అందరికీ వేరే ముస్లిం నేషన్స్కు ఇర్రెగ్యులర్గా డివైడ్ చేసి ఇష్టానుసారంగా డివైడ్ చేసేసారు. ఈరోజు మ్యాప్లో లేదు. ఆమెన్, అర్థమవుతుందా? దోస్ పీపుల్ హూ విల్ బి ప్రేయింగ్ ఫర్ ఇజ్రాయెల్. అందుకే చూడండి వాక్యంలో 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము యొక్క క్షేమం కోసం, యెరూషలేము యొక్క సమాధానం కోసము ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం కోసం రోజు ప్రార్థించండి. యెరూషలేము దేవుని పట్టణము, ఇశ్రాయేలు దేవుని ప్రజలు. వాళ్ళకి తెలియట్లేదు చాలా మందికి. ఇంకా ఇజ్రాయిట్స్కు మా దేవుడు యేసుప్రభు అనేది ఇంకా తెలియటం లేదు. వాళ్ళు ఇంకా మెస్సియా వస్తాడు అనుకుంటున్నారు. ఆ భ్రమలోనే వీడు సెకండ్ యాంటీ క్రైస్ట్ ఇప్పుడు వస్తాడు. యాంటీ క్రైస్ట్ వస్తుంది కూడా. దట్స్ ది రీజన్. వన్ వరల్డ్ ఆర్డర్ త్వరగా రాబోతుంది. కాబట్టి అంతకంటే ముందు మనము క్రైస్తవులుగా మనం ఎత్తబడాలనే దాని గురించి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడటానికి ఒక వారం ఇంకా సమీపిస్తున్నాం. హల్లెలూయా. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ర్యాప్చర్. యేసు ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆ తర్వాతే ఈ భూమి మీద సైతాన్ యొక్క పరిపాలన జరుగుతుంది. సైతాను పరిపాలనలో పొరపాటున ఏ క్రైస్తవుడైనా ఇక్కడ మిగిలిపోయిందంటే వాడి జీవితం దుర్లభం, ఇంకా తర్వాత కష్టం. ఆమేన్. So that is this is only to
కీప్ యూ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ప్రజెంట్ సిచ్యుయేషన్స్. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలో మనము లాస్ట్ వీక్ మనం చూసాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మొదలు పెట్టాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలో ఐ టోల్డ్ యూ, ఐ గేవ్ యూ అ నిమానిక్, చియాస్ అని. సి ఫర్ కౌన్సిలర్ కదా. కౌన్సిలర్ అంటే మనకు లీగల్ అడ్వైజెస్ ఇచ్చేవాడు అని చెప్పాను. హెచ్ ఫర్ హెల్పర్, మనకు సహాయం చేస్తుంటాడని. ఆ రెండు విషయాలు చెప్పాను. నౌ లెట్స్ కమ్ టు ది టాపిక్. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. వేరొక అంటే ఇంకొక అని కాదు, యేసు ప్రభు లాంటి సేమ్ వ్యక్తి ఇంకొకరు అని అర్థం. ఆమేన్. ఐ టోల్డ్ యూ అల్లోస్ పారాక్లిటోస్ అనే విషయం కూడా చెప్పాను. ఇదే మాట మనము యాంప్లిఫైడ్ బైబిల్లో సెర్చ్ అవుతాం. And I will ask Father, and he will give you another comforter, counselor, helper, intercessor, advocate, strengthener, and standby, that he may remain with you forever. He may remain with you. నీతో ఎల్లప్పుడూ నీతో ఉంటాడు అని. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు చూద్దాం ఒకసారి, అందరం ఈ పదాలు చదువుదాం మళ్ళీ ఒకసారి. కౌన్సిలర్, counselor, helper, helper, intercessor, intercessor, advocate, advocate, strengthener, strengthener, standby. standby. హల్లెలూయా. Hallelujah. ఈ 6 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక బిలీవర్ కోసము ఇవ్వబడ్డాడు, ఈ 6 పనులు చేయడం కోసం. హల్లెలూయా. Hallelujah. సో ఇంటర్సెసర్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇంటర్సెషన్? ఇంటర్సెషన్ అంటే ఏంటి? ఇంటర్సెసర్ అంటే ఏంటి? ఇంటర్ అంటే ఏంటి? మధ్యవర్తి, మధ్యలో ఉండేది. ఇంటర్సెసర్ అంటే మధ్యవర్తిత్వం వహించేవాడు. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే ఇంకొకరి కోసం మనం ప్రార్థన చేసేది. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బిలీవర్ కోసము, ఆమెన్, బాగా గమనించండి, ఒక బిలీవర్ కోసము ఇంకొక బిలీవర్ ద్వారా ఆయనని ప్రార్థిస్తుంటాడు. ఎవరు ప్రార్థిస్తున్నారు? బి స్పెసిఫిక్. ఇంటర్సెసర్ ఎవరు? జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు. ఇంటర్సెసర్ ఇస్ పరిశుద్ధాత్మ దేవుడు. ఒక బిలీవర్కి ఎవరికైనా కష్టం వస్తే, ఆమేన్, ఒక బిలీవర్కి ఎవరికైనా కష్టం వస్తే ఇంకొక బిలీవర్ ద్వారా హీ స్టార్ట్స్ ప్రేయింగ్. తనంతట తానే చేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏ పని చెయ్యడు. మనిషి యొక్క భాగస్వామ్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అస్సలు ఇన్వాల్వ్ కాడు. ఎందుకు బ్రదర్? ఒకవేళ అట్లా చేసేటైతే ఇట్ బికమ్స్ ఇల్లీగల్. కీర్తన 115:16 చూద్దాం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఎవరికి ఇచ్చిండు? నరులకిచ్చి ఉన్నాడు. నరులకు ఇచ్చేసిండు. ఆ నరులలో మొట్టమొదటి నరుడు ఎవడంటే ఆదాము అధికారాన్ని పోగొట్టుకున్నాడు, సైతాన్ చేతికిచ్చిండు. రెండవ ఆదాముగా యేసుక్రీస్తు మళ్ళీ భూమి మీద ఒక స్త్రీ కడుపులో ఒక మనిషిగా పుట్టి ఆ అధికారాన్ని తిరిగి చేజిక్కేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన తీసుకున్న అధికారాన్ని మళ్ళీ మనందరికి ఇచ్చేసిండు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామంలో వచ్చాడు, కానీ ఆయన మనిషి కాదు. ఆమేన్. భూమి మీద ఏదైనా పని చేయాలంటే మనిషి శరీరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏది చేయడు. అంటే మనిషి యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేయడు. ఎందుకంటే హీఈస్ అ జెంటిల్మెన్. సైతాన్ అట్లా కాదు. సైతాన్ ఏ మనిషి దొరుకుతాడో వాళ్ళని పట్టేసుకుందామని దూరిపోతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కాదు. నువ్వు వెల్కమ్ చేస్తే తప్ప ఆయన నీ జీవితంలో కార్యం చేయడు. ఆమేన్. అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ ఆల్ పవర్ఫుల్, అన్ని చేయగలిగిన శక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, అన్ని చేయగలడు. యేసుక్రీస్తు నామంలో ఉన్న అధికారంలో ఆయన వచ్చి ఉంటున్నాడు. ఈ భూమి మీద ఆయనకు సర్వ హక్కు ఉంది, సర్వాధికారం ఉంది. అయినప్పటికీ కూడా ఆయనకు ఒక శరీరం లేదు. ఆయన కేవలం మనుషుల శరీరంలోనే, మనుషులంటే కూడా ఎవరు? కేవలం బిలీవర్స్. ఆయనను ఎవరైతే ఆహ్వానించి ఉంటారో జీవితంలోకి వాళ్ళ ద్వారానే ఆయన ప్రార్థిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన తనంతట తాను చేయడు, బిలీవర్స్ ద్వారానే ప్రార్థన చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:26 చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగానే మూలుగలతో ఆ ఆత్మ
తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండు విషయాలు బాగా గమనిద్దాం. ఆ లాస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చదవండి. బ్లూ కలర్. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. యూ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు తను పరిశుద్ధుల కొరకు, అంటే మనందరి కోసం, యేసుక్రీస్తుని అంగీకరించి యేసయ్య రక్తంలో కడగబడిన అందరి కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. వీ డు నాట్ నో వాట్ టు ప్రే ఫర్, వీ డు నాట్ నో హౌ టు ప్రే ఫర్. ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, ఏమని ప్రార్థన చేయాలో తెలియదు. అవునా? కొన్నిసార్లు కొందరు బిలీవర్స్ బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, కానీ వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోరు. వాళ్ళు చెప్పుకోలేని కష్టము, దాని గురించి నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నీకు తెలుసు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారని, కానీ ఆ సమస్య ఏదో నీకు తెలియదు. కానీ అందరి హృదయాలు తెలిసిన వాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? సో హీ విల్ బి ప్రేయింగ్ ఆన్ ఫర్ దోస్ పీపుల్ త్రూ సమ్ అదర్ బిలీవర్స్. హల్లెలూయా. ఈ మాట వెరీ స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి. వీ డు నాట్ నో వాట్ టు ప్రే ఫర్. మనం దేని గురించి ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. కానీ ఆయన వాక్యం చెప్తున్న ప్రకారం ఏంటంటే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో. మళ్ళీసారి చెప్పండి. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో. చాలా మంది ఇది టంగ్స్ అనుకుంటారు. ఇది టంగ్స్ కాదు, ఇది భాషలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తున్నాడు, కానీ ఇది స్పెసిఫిక్గా భాషలు కాదు. కొన్నిసార్లు భాషలు కూడా ఉండొచ్చేమో, కానీ ఇది బైబిల్ డజంట్ డిఫైన్ ఇట్ యాజ్ టంగ్స్. భాషలు కాదు. ఎందుకు? భాషలకు దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్తాను. 1 కొరింథీ 14 చదవండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఆమేన్. ఏమని చెప్తున్నాడు? నేను భాషలో ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారంట? నా ఆత్మ ప్రార్థన. ఎవరి ఆత్మ? మన ఆత్మ. అక్కడ నా ఆత్మ అనుంది. చదవండి ఒకసారి, బాగా క్లియర్గా చదవండి. మన ఆత్మ. నువ్వు భాషలో ప్రార్థన చేస్తే నీ ఆత్మ ప్రార్థన చేస్తాడు. ఆమేన్. అయితే రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఏమని చెప్తున్నాడు? ఆత్మ తానే, అర్థమవుతుందా? ఆత్మ తానే మన పక్షంగా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8:26 చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. 26వ వచనం ఇంగ్లీష్లో ఏమంటాడంటే, లైక్ వైజ్ అటువలే ది స్పిరిట్ ఆల్సో హెల్పెత్ అవర్ ఇన్ఫర్మిటీస్. ఒక మంచి వర్షన్ ఏం చెప్తుందంటే లిమిటేషన్స్. ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని చేయలేని కార్యాలు ఉంటాయి, కొన్ని చేయలేని పరిస్థితులు ఉంటాయి. అయితే మనం చేయలేం. ఇప్పుడు మనకు అన్ని విషయాలు తెలియదు వేరే వాళ్ళ గురించి, కాబట్టి దట్స్ ఎ లిమిటేషన్. మనిషికి కొన్ని. ఇంకొకటి, పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు ఇంకొకరి గురించి తెలుసుకోవడానికి కూడా అలౌ చేయడు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ దట్ అథారిటీ టు పీప్ ఇన్ టు సమ్ అదర్స్ ప్రైవసీ. ఇంకొకరి జీవితంలో నువ్వు తొంగి చూడడం అనేది ఇల్లీగల్. అటువంటివి ఆయన అలౌ చేయడు. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడైతే నువ్వు దేవునికి క్వైట్ విరుద్ధంగా వెళ్తూ కంప్లీట్గా దేవునికి అగెయిన్స్ట్గా ఉంటావో, దెన్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ ఓపెన్. అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అవమానపరిచే విధంగా ఆయన చేయడు. హల్లెలూయా. ఆమేన్. సో బట్ ది స్పిరిట్ హిమ్సెల్ఫ్ మేకెత్ ఇంటర్సెషన్ ఫర్ us. మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. సో అప్పుడు ఏం జరుగుతుంది? 27వ వచనం కొద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. 27వ వచనము క్లియర్ గా చెప్తున్న మాట ఏంటంటే,
27వ వచనం మళ్ళొకసారి చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు, హృదయములను పరిశోధించువాడు, హృదయాలను వెతికేవాడు, హృదయం లోపల ఏముందో కనుక్కునేవాడెవడు? దేవుడు ఒక్కడే. సైతానుకు తెలియదు హృదయంలో, నీ హృదయంలో ఏముందనేది సైతానికి ఎప్పటికీ తెలియదు. అర్థమవుతుందా? నీ రియాక్షన్స్తో అది తెలుసుకుంటాడు. సైతాన్ ఒక టెంప్టేషన్ పెడతాడు, ఆ టెంప్టేషన్కు నువ్వు ఈల్డ్ అయినావా, అప్పుడు వాడు ఓకే నాకు ఏకీభవిస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. నువ్వు టెంప్టేషన్కి ఈల్డ్ కాకుండా సైతానా నిన్ను నేను బంధిస్తున్నాను అంటే వాడికి ఇంకా వాడు బంధింపబడతాడు అక్కడ. అర్థమవుతుందా? హీ డజంట్ నో, హీ విల్ లుక్ ఫర్ యువర్ రియాక్షన్. కానీ దేవుడు ఎటువంటి వాడంటే మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి విషయము ఎరిగినటువంటి వాడు, పరిశోధిస్తుంటాడు దేవుడు. హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే ఒక చోట ఏమంటాడంటే మనిషి బయట స్వరూపాన్ని చూస్తాడు కానీ యెహోవా హృదయాంతరంగంలోనూ చూస్తుంటాడు. ఎక్కడ వస్తుందంటే ఇది దావీదును అభిషేకించడానికి సమూయేలు పోయినప్పుడు దావీదు మొదటి అన్న గురించి చెప్తాడు, నేను నన్ను విసర్జించినాను అంటాడు. ఆయన హృదయం బాలేదు, దేవునికి నచ్చలే, విసర్జించిన. ఆయన కాదు ఈయన అని చెప్పటంలే, ఆయన నేను విసర్జించినాను. దేవుని చేత విసర్జింపబడడం అనేది చాలా ఘోరమైన విషయం. రోమీలకు రాసిన పత్రిక 8:27లో ఒక 3 విషయాలు. ఫస్ట్ పాయింట్, హృదయములను పరిశోధించేవాడు దేవుడు. రెండవ పాయింట్, ఆత్మ యొక్క మనస్సు ఎట్టిదో తెలిసినవాడు కూడా దేవుడే. అర్థమవుతుందా? మొట్టమొదటిది, మనిషి యొక్క ఆత్మలో ఏమేమి ఉన్నాయి అనేది దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడికి మనస్సులో, పరిశుద్ధాత్మ దేవుని మనస్సు ఏముంది అనేది కూడా తండ్రి అయిన దేవునికి తెలుసు. ఆమేన్. మూడో పాయింట్ ఏమని చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడంటే తండ్రి అయిన దేవుని మనసెరిగి, తండ్రి అయిన దేవుని చిత్తం ఏమైతే ఉందో దాన్ని మాత్రమే ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదా. మన హృదయము, మన యొక్క ఇన్నర్ మ్యాన్, మన ఆత్మ అంటే మన ఇన్నర్ మ్యాన్, మన ఇన్నర్ మ్యాన్లో ఏమేమి ఉన్నాయి దేవుడు వెతుకుతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని మనస్సు దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మన కోసం, మన బలహీనతల కోసం ప్రార్థన చేసేప్పుడు తండ్రి అయిన దేవుని చిత్తమేముందో అది తెలుసుకొని దాని ప్రకారంగా ఈయన ప్రార్థన చేస్తుంటాడంట. హల్లెలూయా. ఇది ఉచ్చరింప శక్యం కాని మూల్గులు. ఎవరైనా బాగా ప్రార్థన చేసే అలవాటు ఉంటే తెలుస్తుంది. కొన్నిసార్లు దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఎందుకు దుఃఖపడుతున్నామో తెలియదు. కొన్నిసార్లు నిద్రలో నేను లేసేప్పుడు కొన్నిసార్లు దుఃఖంతో ఏడ్చుకుంటూ బాధల్లో లేస్తుంటా. నాకేముండదు బాధ, అంటే లైక్ పర్సనల్ది కాదు అది. అర్థమవుతుందా? పర్సనల్ బాధలు కాదు అవి, ఎవరికో ఏదో జరుగుతుంటుంది. అది భాషన నా లోపల వచ్చే ములుగుది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య భాషలా లేకపోతే ఇంకో భాష ఏది తెలీదు. బట్ స్టిల్ వీ విల్ బీ వీపింగ్. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ బీ అట్ వర్క్. హల్లెలూయా. ఆమేన్. స్టార్ట్ ప్రేయింగ్. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటారో ఇంకొకరి కోసం, మీ గురించి మీరు ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు ఇంకొకరి గురించి కూడా చేయడానికి అవకాశం ఇస్తుంటాడు. హల్లెలూయా. సో ఈ 2 విషయాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. ఒకటి, 26వ వచనంలో ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనందరి తరపున ప్రార్థన చేస్తాడు. 27వ వచనంలో ఏమంటున్నాడు? దేవునికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసు తెలుసు, మన హృదయాలలో ఏముంది తెలుసు, మన ఆత్మ పురుషుల్లో ఏముంది అన్ని తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని యొక్క చిత్తం ఏదో తెలిసి దాని ప్రకారముగా మన ద్వారా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది? 28వ వచనంకి వద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. హల్లెలూయా. 28వ వచనము ఎప్పుడు వస్తుంది? 27వ వచనం తర్వాత 28 వస్తుంది. అర్థమవుతుందా? చాలా మంది మన క్రైస్తవుల్లో ఏమనుకుంటారంటే ఏదైనా బ్యాడ్ జరిగింది అనుకోండి, అంతా మన మంచి కోసం జరుగుతుంది. అంత నీకు బ్యాడ్ జరిగేది మంచి కోసం కాదు, అది గుర్తుపెట్టుకోండి. నీకు జరిగేది బ్యాడ్ అయినప్పుడు అది గుడ్డుకి ఎట్లయితుంది? అది గుడ్డుకు బ్యాడ్ అనేది నీకు గుడ్ ఎప్పుడైతుందంటే పరిశుద్ధాత్మ దేవుని ఇంటర్ఫియరెన్స్ ఉంటేనే నీ బ్యాడ్ కూడా గుడ్ అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్ఫియర్ కాకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య లేకుండా బ్యాడ్ గుడ్గా మారదు, బ్యాడ్ ఇంకా వర్స్ట్ అవుతుంది. హల్లెలూయా. బట్ ఎప్పుడు సమర్థించదండి ఎవరికైనా బ్యాడ్ అంతా మన మంచికేలే, ఎట్ట మంచి
కాలు ఇరిగింటుంది, చెయ్యి ఇరిగింటుంది, మంచి కంటే ఎట మంచి అవుతుంది? ఆ మంచి అని వెళ్ళిపోతావు నువ్వు. తర్వాత వాళ్ళ పాటలు ఎవరు చూడాలా? హల్లెలూయా. సో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే వీళ్ళు బిలీవర్స్. హీస్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్. దేవునికి ఒక సంకల్పం ఉండింది, వీళ్ళు నశించిపోకూడదని దేవుడు వాళ్ళందరినీ పిలిచిండు. వాళ్ళ కోసము మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క మాటలో మనకు అర్థమైపోతుంది. హీ సో ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఎంత ముఖ్యమైనదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అని ఒక మనిషి ఉంటాడు. ఆయన ఇటలీ పటాలం అనే దాంట్లో ఆయన హీస్ ఎ సెంచురియన్, ఆ శతాధిపతి, పెద్ద ఆఫీసర్. కానీ చాలా మంచోడు, దాన ధర్మాలు చేస్తాడు, అన్నీ చేస్తుంటాడు. అయితే ఈయనను రక్షించాలని దేవునికి అనిపించింది. దేవుని మహాకృప ఏంటంటే ఆయన మీద కనికరపడి దేవుడు ఆయన దగ్గరికి ఒక దూతను పంపించాడు. ఆమేన్. ఆ దూత వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్. చేరినాయి. నెక్స్ట్ 5వ వచనం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. 6వ వచనం. అతడు సముద్రపు ధరిని ఉన్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. ఈ దేవదూత GPS ట్రాకింగ్ కూడా చేసేసింది. ఎవరు ఎక్కడ దిగిండో స్పెసిఫిక్గా ఆ ఇంటి వ్యక్తి, ఆ ఇంటి ఓనర్ పేరు అన్నీ కూడా. అందుకే గమనించండి, మనం ఎక్కడున్నా, మనం ఎవరితో ఉన్నా, మనం ఏం మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసు. దేవుని కళ్ళ నుంచి మనం దాగలేము. హల్లెలూయా. సో ఆయన ఎక్కడున్నాడు స్పెసిఫిక్గా ఆయనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే కొర్నేలి ఇంటికి ఎవరిని పంపిస్తున్నాడు? దేవుడు పేతురుని పంపిస్తున్నాడు. పేతురు బదులు దూతనే పోయి అన్నీ మాట్లాడొచ్చు కదా. ఎప్పుడన్నా నచ్చింది అట్లా ఆలోచన? దూత వచ్చి కొర్నేలికి చెప్పడం ఏంది, కొర్నేలి మనుషులను పంపించడం ఏంది, పరిశుద్ధాత్మ దేవుడు పోయి పేతురుతో మాట్లాడడం ఏంటి, ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా దూతనే వెళ్ళి వాక్యం చెప్పొచ్చు కదా. ఇట్లా మాట్లాడే క్రైస్తవులు కూడా ఉన్నారు. విషయం ఏంటంటే దూతలకు ఇటువంటి కృప ఇవ్వబడలేదు. వాక్యము చెప్పే కృప, ఇంకొక బిలీవర్కు వాక్యము అనేది ఇచ్చే కృప, ఈ యొక్క సువార్తను ప్రకటించేది దూతలకు లేదు. పేతురు వచ్చి ఏం చేస్తున్నాడు? పేతురు వచ్చి మాటలు పలికిండు అక్కడ. ఆమేన్. మాటలు పలికిండు. ఆ మాటలతో ఏమైందంటే అక్కడ అందరూ రక్షింపబడ్డారు. ఆమేన్. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిండు. మాటలే కదా, మాటలే చాలా పవర్ఫుల్. గమనించండి, మాటలు చాలా పవర్ఫుల్. నువ్వు ఒకరిని ఆశీర్వదించాలన్నా నీ మాటలే, ఒకరిని నువ్వు శపించాలన్నా నీ మాటలే. శాపాలంటే ఏంటి? యువర్ వర్డ్స్. బ్లెస్సింగ్ అంటే కూడా నీ వర్డ్స్. అందుకే బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. వీలైనంత వరకు బ్లెస్సింగే ఇవ్వండి, ఖర్చులు వద్దు. హల్లెలూయా. ఇంకో చోట దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క సౌలు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా అందరినీ కూడా చంపాలనేటువంటి ఆర్డర్స్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఓ మధ్యాహ్న సమయం నందు ఆయనకు యేసు ప్రభు వెలుగు మొత్తం వచ్చేసరికి ఆయన కింద పడిపోతాడు. చూడండి ఆ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరు విన్నారు? సౌలు ఆ వెలుగు పడిపోయిండు. తర్వాత ఒక స్వరం వింటున్నాడు ఆయన. సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నెక్స్ట్ వర్స్. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ఆమేన్. నువ్వు హింసిస్తున్న యేసును. నెక్స్ట్ వర్స్. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఆమేన్. పట్టణములోకి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నీకు చెప్తా. ఆమేన్. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా పౌలుతో మాట్లాడినాడు. సౌలుతో ఇంకా పౌలుగా మార్చుకోలేదు పేరు.
సౌలుతోనే మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు అననీయతో మాట్లాడుతున్నాడు చూడండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, అననీయ అని అతన్ని పిలువగా అననీయ ఏమంటున్నాడు? అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నెక్స్ట్ వర్స్. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడేమో సౌలుతో మాట్లాడిండు, ఇక్కడేమో అననీయతో మాట్లాడిండు. ఇప్పుడు ఇంకో విషయం, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడకుండా ఆయనే చేయొచ్చు కదా. దూతకు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చేయటం లేదు? ఎందుకంటే ఈ యొక్క సమాధానపరిచేటువంటి ఈ మినిస్ట్రీ ఏదైతే మనకు దేవునికి మధ్య సమాధానము కలిగించేటువంటి మినిస్ట్రీని దేవుడు ఎవరికి ఇచ్చిండంటే కేవలం మనుషులకు మాత్రమే ఇచ్చిండు. హల్లెలూయా. 2 కొరింథీ 5:18 చూడండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఆమేన్, ఆమేన్. దేవుడు మనుషులందరినీ మనల్ని దేవునితో సమాధానపరచుకోవడం కాకుండా ఆ సమాధాన పరిచేటువంటి పరిచర్యను ఎవరికి ఇచ్చిండు? మనకి ఇచ్చింటున్నాడు. అంటే నువ్వు నేను ఇతరులకు సువార్త ప్రకటిస్తే వాళ్ళు రక్షింపబడతారు తప్ప దేవుడే వచ్చి సువార్త ప్రకటించడం, దేవుడే వచ్చి అందరినీ మాయం చేయడం ఇటువంటివి ఉండదు. అట్లాంటి దూతలను పంపించి వాళ్ళకు వాక్యం చెప్పడం అది ఉండదు. ఎవరైతే విమోచింపబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తం యొక్క బెనిఫిట్స్ని ఇక్కడ ఈ లోకంలో చూస్తుంటున్నారో వాళ్ళకే అర్హత ఉంది వాక్యం బోధించడానికి. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఆమేన్. సో హీఈస్ అన్ ఇంటర్సెసర్. పరిశుద్ధాత్మ దేవుడు నీ తరపున నా తరపున విజ్ఞాపనలు చేస్తున్నాడు అనేది దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హీఈస్ అన్ ఇంటర్సెసర్. మన కోసం విజ్ఞాపన చేస్తుంటున్నాడు. ఏ క్రైస్తవుడికైతే ఇబ్బంది ఉంటుందో, ఏ క్రైస్తవునికైతే కష్టం ఉంటుందో వాళ్ళందరి కోసము ఇతర ప్రార్థించే క్రైస్తవులతో హీల్ బి ఇంటర్సీడింగ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈయన చేసే పరిచర్యలో సో చియాస్లో CHI అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఏ ఫర్ అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఏంటి? లాయర్. అడ్వకేట్ అంటే వెంటనే మనకు అనిపించేది లాయర్. హీఈస్ ద కౌన్సిల్ ఫర్ ది డిఫెన్స్. ఎవరో నీ మీద ఏదో చేస్తే దానికి నీ పక్షాన వాదించేవాడు, నీ పక్షాన కార్యం చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హీస్ అంటే చాలా మంది అడ్వకేట్స్ ఎట్లుంటారంటే 2 పిల్లులు కొట్లాడితే కోతి లాభం పొందుతుంటుంది, అంతేనా? అడ్వకేట్లు అందరూ ఎట్లంటే నీకు ఒక మాట చెప్తారు, అవతలతో కూడా ఎంత చేయగలరు. ఈయన అటువంటి అడ్వకేట్ కాదు. బాగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఏదైనా చేయగలిగిన వాడు. హల్లెలూయా. నీ కోసమే. మోసం లేదు ఆయనలో, కపటం లేదు, అబద్ధం లేదు, అవినీతి లేదు. నిన్ను ఇబ్బంది పెట్టేది ఉంటే హీల్ బి రైట్ దేర్ ఇన్ ది లైమ్ లైట్. డైరెక్ట్గా వచ్చేస్తాడు ఆయన. బర్నింగ్ సిచ్యుయేషన్ ఉంటుంది, ఆయన ఉంటాడు అక్కడ. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను చెప్పాను, నా కోసం, నా పోస్టింగ్ కోసం దేవుడు ఎటువంటి వ్యక్తులను అక్కడ DH ఆఫీస్లో పెట్టి ఆ రోజు నాకు ఇప్పించాడు. లాస్ట్ వీక్ విన్న వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే లాస్ట్ మెసేజ్కి వెళ్ళి చూడండి. గాడ్ హ్యాస్ ది రైట్ పీపుల్ ఇన్ ది రైట్ ప్లేస్, ద రైట్ టైం, రైట్ ప్లేస్ టు హెల్ప్ మీ ఇన్ ది రైట్ టైం. ఆమేన్. అందరు చెప్పండి, గాడ్ హ్యాస్ ది right people in the right place to help me at the right time. Amen. Hallelujah. So పోస్టింగ్ తీసేసుకున్నాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత జీతం చేయాలి కదా. ఆ సారు రిటైర్ అయిపోయిండు, ఇంకొక లేడీ వచ్చింది. దట్ లేడీ వాజ్ ఎ వెరీ కరప్ట్ ఉమన్. కరప్ట్ అంటే డబ్బులు లేకుండా ఏది చేయదంట. మనం డబ్బులు ఇస్తామా? ఇయ్యం. దాన ధర్మాలు చేస్తాం కానీ లంచాలు ఇయ్యం మనం. ఓకే. సో ఏమైపోయింది, మేము
డ్యూటీ కింద కన్సిడర్ చేయకుండా లీవ్ ఇస్తాము అది ఇది అన్నారు. ఐ టాక్ టు ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు అన్నారు లేదు ట్రిబ్యునల్లో వేయాలా అన్నారు. ఓకే, ట్రిబ్యునల్లో వేశాం. ట్రిబ్యునల్లో ఏం చేస్తారంటే మా అడ్వకేట్ పోకుండానే దే గేవ్ అన్ ఆర్డర్, ఈయన దాంట్లో న్యాయం ఉంది, ఈయనకు ఇచ్చేయండి అని ఇచ్చారు. వాళ్ళు ఊరుకుంటారా? హర్ట్ అయినారు, ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్దామని వెళ్ళారంట, మనకు తెలియదు అది. మేము అనుకున్నాము ఎందుకబ్బా ఆర్డర్ వచ్చినా వీళ్ళు చేయట్లేదు అనుకున్నాం. ఈ లోపు ఏమైంది, మా అడ్వకేట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఆయన. ఎస్, దేవుడు అందరికీ క్రెడిట్ ఇయ్యాడు. చూడండి, బాగా గమనించండి. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము వీఆర్ స్టిల్ వెయిటింగ్. అరే అంటే వీళ్ళు అప్పీల్కి వెళ్తే కూడా మనకు ఒక నోటీస్ రావాలి. నార్మల్గా నోటీస్ వస్తుందేమో ఏం రాలే. తర్వాత తెలిసిన బ్రదర్ని ఒక ఆయన పాపం విజయవాడలో ఉంటాడు, ఆయన నాకు ఫోన్ చేసి అడిగాను, బ్రదర్ ఈ విధంగా ఉంది అంటే ఆయన కనుక్కున్నది ఏంటంటే వీళ్ళు ఏదైతే అప్పీల్ వేశారో 2 జడ్జిలున్న ఆ కమిటీ ఆ అప్పీల్నే కొట్టేసిందంట వాళ్ళది. హల్లెలూయా. కొట్టేసి నెల లోపల ఈయన అవన్నీ చేసి ఇచ్చేయండి అని చెప్పిందంట. అడ్వకేట్ పోలేదు. మరి ఏ అడ్వకేట్ పోయింది అక్కడికి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. యు నీడ్ నాట్ వరీ. యు షుడ్ నెవర్ బి డిస్కరేజ్డ్ ఇన్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండగా you are never discouraged, or you are never disadvantaged in life. Hallelujah. You are never a victim of life, but you will always be a victor in life. Hallelujah. You are a victor, you are not a victim. బా ఇన్ని సమస్యలు వచ్చినాయి, allow him to do his work. పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పు. he is a genuine advocate. ఈ లోకంలో ఉన్న అడ్వకేట్లకు లా అంతా తెలియదు, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అన్నీ తెలుసు, అన్ని లా పాయింట్స్ తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు. మనిషి లేకుండా కూడా చేయగలిగినోడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. అందరూ చెప్పండి నాతో పాటు, ఐఎమ్ నెవర్ డిసడ్వాంటేజ్డ్ ఇన్ లైఫ్. I will never be discouraged. I will never be discouraged in life. I will never be discouraged in life. I trust in Holy Spirit. I trust in Holy Spirit. I am not a victim. I am a victor in life. In Jesus name. Hallelujah. Praise the Lord. So next, S stands for strengthener. నిన్ను బలపరిచేవాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటంటే నిన్ను బలపరచడం ఆయన యొక్క పరిచర్య. హల్లెలూయా. పౌలు జీవితంలో మీరు చూసినట్లయితే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు అంటున్నాడు ఆయన. గమనించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడెక్కడైనా రోగం అనేది ఉందా? రోగములో కాదు, రోగాలు కాదు. ఇక్కడ పౌలు జీవితంలో జరిగినదంతా ఏంటంటే ఆయనను బలహీనపరచాలని చూసిందంతా ఏంటంటే ఆయన చెప్పే వాక్యము ఇదంతా తప్పు అని ఎప్పుడు కొట్లాడేటోళ్ళు. ఆయనతో వచ్చి యూదులు ఎప్పుడు కొట్లాడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేయాలని చెప్పేటోళ్ళు. ఈయన ఎట్లా దేవుని కృప అని చెప్పేవాడు. సో ఎప్పుడు గొడవ జరిగేది. అందుకే ఆయన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను, అన్ని కష్టాలు ఆయన రోడ్డు మీద రాళ్లతో కొట్టి చచ్చిపోయిందని చెప్పి ఈడ్చుకొని పోయి ఊరి బయట వేసేస్తున్నారు. ఏం జరిగింది? 108 లేదేం లేదు, టక్కని లేచి నిలబడుకున్నాడు. హల్లెలూయా. ఇన్ హిస్ వీక్నెస్ హీ వాజ్ స్ట్రాంగ్. హల్లెలూయా. నీకు బయట నుంచి ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నీ మీదకి వస్తుంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ టు బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. యూ విల్ బి స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. బయట నుంచి స్ట్రాంగ్ కాదు, నువ్వు లోపల నుంచి యూ విల్ బి స్ట్రాంగ్ విల్డ్, యూ విల్ బి అ స్ట్రాంగ్ పర్సన్. నీ మెంటల్ స్టేట్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. హల్లెలూయా. వెన్ యు ఆర్ స్ట్రాంగ్ ఆన్ ది ఇన్సైడ్ నథింగ్ కెన్ స్టాప్ యూ. ఆమేన్. ఈయన జీవితంలో, పౌలు జీవితంలో మీరు చూసినట్లయితే ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే అపోస్తలుల కార్యములు 19:11 చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను.
విశేషమైన అద్భుతములను ఇంగ్లీష్లో చేయించెను. స్పెషల్ మిరకల్స్ అంటారు. స్పెషల్ మిరకల్స్ నాకు భలే ఇష్టమైన వాక్యం ఇది. స్పెషల్ మిరకల్స్ ఏంటా స్పెషల్ మిరకల్స్? 12వ వచనం చూడండి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. రోగములు వారిని విడిచెను. రోగంకి అర్థమైంది. ఇది పౌలు నుంచి వచ్చిన కర్చీఫ్. ఈ పౌలు కర్చీఫ్లో ఏదో పవర్ ఉంది. ఏదో పవర్ కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది. ఇక్కడ నేను ఉండడం మంచిది కాదని రోగముకు అర్థమైంది. మీరు రోగంకు అర్థమవుతుంది. రోగం అనేది బాగా గమనించండి. ఎవ్రీ సిక్నెస్ ఈజ్ ఫ్రమ్ సేటన్, సైతాన్ నుంచి. రోగం కూడా దయ్యమే. అందుకే దయ్యం ఏం చేసింది? అభిషేకం ఎప్పుడైతే ఇక్కడికి వస్తానే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి ఆ పదము, రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఆమేన్. దయ్యములు కూడా వదిలిపోయినాయి. వెన్ పాల్ వాజ్ వీక్, అదే టైంలో హీ వాజ్ మేడ్ స్ట్రాంగ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలపరిచే దేవుడు. ఆమేన్. యేసు ప్రభు జీవితంలో కూడా ఒకసారి గెస్సెమనే తోటలో పాపం, ఇంకా నెక్స్ట్ ఆయన మనందరి కోసము మన పాపాన్ని, మన శాపాన్ని, మన రోగాలను, మన మీదికి రావాల్సిన ఉగ్రతను, శిక్షను అన్నీ భరించడానికి సిద్ధమవుతున్న టైంలో ఆయన చాలా వీక్ అనిపించింది. ఆయనకు చాలా వీక్ అనిపించింది. ఆ టైంలో వాక్యం ఏం చెప్తుంది చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. పరలోకం నుండి ఒక దూత, బైబిల్లో అన్ని వర్షన్స్లో ఒక దూత వచ్చి పరలోకం నుంచి ఆయనను బలపరిచిందని రాస్తున్నాడు. నాకెందుకో ఇది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడనే అనిపిస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 4:11 చూడండి. ఇదేం జరిగిందంటే 40 రాత్రులు పగలు యేసు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నప్పుడు, ఆయన ఆ శోధనలన్నీ జయించిన తర్వాత అపవాది ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చెప్పండి, దేవదూతనా దేవదూతలునా? దేవదూతలు. ఆకలైన వ్యక్తికి పరిచర్య చేయడానికి దేవదూతలు వచ్చారు. ఇప్పుడు మనందరి ప్రపంచం యొక్క గొప్ప సమస్యనంతటిని ఆయన మీద వేసుకొని శిక్షను అనుభవించాలన్నప్పుడు ఒక దూత సరిపోతారా? అనేక దూతలు కావాలన్నా? మామూలుగా ఆకలికే పరిచర్య చేయడానికి ఎంతమంది వచ్చినప్పుడు ఈ సమస్యకి ఎంతమంది రావాలా? చాలా మంది. కానీ చాలా మంది రాలే, ఒక్కరు వచ్చినారు. ఎవరు వాళ్ళు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హీ వాజ్ ఎ స్ట్రెంగ్థనర్. ఆయన పరిశుద్ధాత్మ దేవునికే జన్మించిండు యేసు ప్రభు. అయితే ఆయనకు ఆ స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు. ఆయన పరలోకం నుండి ఒక దూత, అదే దూత ఇప్పుడు మీలో ఉన్నాడు. హల్లెలూయా. హి ఈస్ ది హోలీ స్పిరిట్. హీ విల్ స్ట్రెంగ్థన్ యు వాట్ ఎవర్ బి ది ప్రాబ్లం. అక్కడ చేయి పెట్టుకోండి. యేసు క్రీస్తు నామమున నీ బలహీనత నుంచి నువ్వు బలపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అండ్ లాస్ట్ ఎస్, చివరి ఎస్ స్టాండ్స్ ఫర్ స్టాండ్ బై. స్టాండ్ బై అంటే నిలకడగా. ఓకే, కాదు. స్టాండ్ బై అంటే సడన్గా కరెంట్ పోయింది అనుకోండి, మనకు లైట్లు ఆఫ్ అయిపోతాయా? అయిపోవు. ఎందుకు? శ్రవణ్ ఒకటి పెట్టండి ఇక్కడ. ఇన్వర్టర్ ఇస్ అ స్టాండ్ బై. హల్లెలూయా. స్టాండ్ బై అంటే వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ ఇట్ విల్ టేక్ అప్. అర్థమవుతుందా? జనరేటర్ పవర్ పోయింది, జనరేటర్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. సో దట్ ఈస్ ఎ స్టాండ్ బై. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో హీస్ ఎ స్టాండ్ బై. హల్లెలూయా. హీస్ ఎ స్టాండ్ బై అంటే ఏమర్థం అంటే, నీ జీవితంలో నువ్వు అన్ని రిసోర్సెస్ కోల్పోయినప్పుడు, నీకు ఇక ఏమీ లేదు అన్నప్పుడు, హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. హల్లెలూయా. ఒక కథ నేను ఇంతకుముందు బెనిహిన్ వన్ ఆఫ్ హిస్ బుక్స్ నేను చదువుతుండిన. ఆ బుక్లో ఏమని రాశారంటే, ఒక అబ్బాయి అంట వాళ్ళ ఇంటి దగ్గర ఒక రాయి ఉందంట, పెద్ద రాయి ఉందంట. డాడీ నాకు ఈ రాయి నచ్చట్లేదు, నేను దీన్ని తీసేస్తాను, జరిపేయాలనుకున్నాను. సరే నాన్న అన్నాడు. నాయన పట్టించుకోకుండా వెళ్ళిపోయిందంట. ఈ పిల్లోడు పొద్దు నుంచి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిండంట. సాయంత్రం వాళ్ళ నాయన వచ్చేసరికి కూడా ఆ రాయి అలానే ఉందంట. ఏరా రాయి జరగలేదని, డాడీ అన్నీ చేసినా అది కదలటం లేదు డాడీ, అన్నీ అయిపోయినాయి, రిసోర్స్ అన్నీ అయిపోయినాయి డాడీ అన్నాడట. అప్పుడు వాళ్ళ నాయన అన్నాడంట, యూ డింట్ యూజ్ వన్ రిసోర్స్ అన్నాడట. ఏం డాడీ అంటే, నన్ను వాడలేదురా నువ్వు. హల్లెలూయా. నువ్వు గడపార వాడినావు, అన్నీ వాడినావు, నీ శక్తి అంతా వాడినావు,
నన్ను వాడలేదు. ఆమెన్. ట్రై టు యూజ్ ది హోలీ స్పిరిట్. హీ ఈజ్ యువర్ స్టాండ్ బై. నువ్వు ఫెయిల్ అయినప్పుడు హీ విల్ టేక్ ఓవర్. హల్లెలూయా. ఆమెన్. ఆమేన్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఎండ్. నువ్వు ఫెయిల్ అవ్వచ్చు జీవితంలో, బట్ వెన్ యు ఆర్ ఫెయిలింగ్ జస్ట్ లుక్ అట్ హిమ్. హల్లెలూయా. హీ విల్ టేక్ ఓవర్. చాలాసార్లు మనం డాక్టర్స్ రిపోర్ట్లో చూస్తుంటాం, గుండె ఆగిపోయింది, గుండె పనిచేయటం లేదు, ఊపిరితిత్తులు పనిచేయటం లేదు, లేకపోతే ఇంకా ఏదో పనిచేయటం లేదు, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఇటువంటి మాటలన్నీ మనం వింటుంటాం. బట్ ఐ టెల్ యూ ది ట్రూత్, దేర్ ఈస్ ఎ స్టాండ్ బై. హల్లెలూయా. వెన్ హోలీ స్పిరిట్ టేక్స్ ఓవర్ యువర్ బాడీ. నా మాటలు ఎవరెవరు వింటున్నారు యూట్యూబ్లో కూడా, వెన్ హోలీ స్పిరిట్ టేక్స్ ఓవర్ యువర్ బాడీ, హీ విల్ ఎనర్జైజ్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ యువర్ బీయింగ్. నీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని కూడా హీ విల్ ఎంపవర్ విత్ యువర్ పవర్. ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. యు విల్ బి స్ట్రెంగ్థెన్డ్. అంతవరకు అన్ని ఫెయిల్ అయిపోయినాయి, ఎవ్రీ ఆర్గన్ ఈస్ ఫెయిల్డ్ అనుకుంటావు, బట్ వెన్ హీ టేక్స్ ఓవర్ you will just start leaping and jumping. Hallelujah. Hallelujah. నిన్నటి దినం I was in Hyderabad. I went a very good pastor, ఒక మంచి పాస్టర్ గారిని కలిసాను. He attended one of Pastor Chris మీటింగ్కి వెళ్ళాడంట. ఆయన వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాడంట. వాళ్ళ ఫ్రెండ్కు వెన్నుపూస విరిగిపోయి, ఈయన ఇంకా మామూలు ఏమంటారు, పెళ్లి జీవితానికి సంసారానికి పనికిరాడు, దేనికి పనికిరాడు, నడవడానికి కూడా పనికిరాడు అంటే ఆయనను ఎత్తుకొని పోయినారంట. ఫ్లైట్లో కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆయన సీట్ మీద కూర్చోలేడంట, పడుకోబెట్టుకొని కింద తీసుకెళ్లారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన తాగుబోతంట. వీడికి వెన్ను పూస బ్యాడ్, తాగుడనే ఒక అలవాటు ఉందంట. ఫుల్ తాగే ఉన్నాడంట ఆయన ఆ టైంలో కూడా. తాగితే తీసుకొని పోయినారంట. ఆయన పాస్టర్ క్రిస్ గారు అడిగారంట, ఏంటి ప్రాబ్లం ఉంది? వెన్నుపూస డ్యామేజ్ అయిపోయింది, తీసుకురండి అన్నట్ట. ఆయనకున్న ఆ హెవీ అనాయింటింగ్లో, అభిషేకంలో ఆయన నడుము మీద ఇట్లా పెట్టింట అన్నాడంట. అంతే అంట అన్నాడు. ఆయనకేమైంది తెలియదంట. ఆయన నడుముకున్న బెల్ట్ గిల్ట్ అన్ని తీసి పడేసి ఎగురుకుంటా స్వస్థత పొందేసింట. హల్లెలూయా. 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 ఏం జరిగింది? వెన్ హోలీ స్పిరిట్ టేక్స్ ఓవర్. ఆయన హీ వాజ్ ఎ నాన్ క్రిస్టియన్ ఆ టైంలో. ఆయన క్రైస్తవుడు కాదు. సో హోలీ స్పిరిట్ బయట నుంచి ఆయన టచ్ చేసింది. ఇక్కడ అర్థమవుతుందా? బయట నుంచి టచ్ చేస్తున్నాయి. హీ గాట్ హీల్డ్ అండ్ హీ వాజ్ డెలివర్డ్. హల్లెలూయా. కంప్లీట్ గా బాగా అవడమే కాదు, ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఇంకొక కొడుకు పుట్టి బాగా హ్యాపీగా బ్రతుకుతున్నట్టు హైదరాబాద్లోనే. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అయితే మనకు బైబిల్లో ఒక వాక్యం ఇవ్వబడింది, రోమీయులకు రాసిన పత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. హల్లెలూయా. మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాని ఆత్మ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఆయన ఇంకొకలాగా ఉండే ఇంకొక వ్యక్తి కాదు, ట్విన్స్ కాదు. అర్థమవుతుందా? ఆయనే ఒకే వ్యక్తి. చనిపోయిన యేసుక్రీస్తును లేపిన వాడు మన శరీరంలో చావుకు లోనైన ఈ శరీరాలను ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనతోనే కాదు, మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? మీలో నివసించున్న తన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జీవింపజేస్తాడు. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. ఒక బ్యూటిఫుల్ టెస్టిమనీ ఐ వాంట్ టు టెల్ యూ. వుల్ఫ్ ఎక్మాన్ అనే అతను, హీస్ అ స్వీడిష్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన బెంగళూరుకి వచ్చినప్పుడు దెర్ వాజ్ ఎ బిగ్ రెవల్యూషన్. ఈయన వాక్యం చెప్పకూడదు వీళ్ళు అని చెప్పి సమ్ రిలీజియస్ పీపుల్ అందరూ వచ్చి ఈయన యేసు అనే పదం మాట్లాడకూడదు అని చెప్పి నిలబడుకున్నారంట. అందరు ఫస్ట్ లైన్లో ఆల్ దోస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ పీపుల్, ఆ గ్రూప్స్ని కూడా నేమ్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ దే ఆర్ యాంటీ క్రిస్టియన్. అందరు నిలబడుకున్నారంట. ఆ లీడర్ ఒకటి నిలబడుకున్నాడంట. సో వుల్ఫ్ ఎక్మాన్ ఏం చేసిండంట, అందరు వర్షిప్ చేస్తామని వర్షిప్ చేస్తున్నారు. దే వర్ జస్ట్ వర్షిపింగ్, ఏం లేదు. వర్షిప్ మధ్యలో ఆ లీడర్కు, ఎవడైతే గొడవ చేయాలనుకున్న లీడర్కు ఏదో చక్కలిగిలి పెట్టినట్టు అయిందంట. పోయి ఏదో సమ్ గడ్బడ్ అయిందని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడంట. వాష్రూమ్కి వెళ్ళిపోయి చూసుకుంటే వాడికి టెస్టికల్స్ వచ్చేసినాయి. వాడికి యాక్చువల్లీ అంతవరకు టెస్టికల్స్ లేవంట. హీ వాజ్ ఎ క్రిప్టార్కిడ్ అంటే టెస్టికల్స్ దిగలేదు. కానీ ఆ మీటింగ్లో హీ వాజ్ కంప్లీట్లీ హీల్డ్.
హల్లెలూయా. Hallelujah. And that fellow came and testified. హల్లెలూయా. Hallelujah. ఎవరు ఆ కార్యం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకోటి మన బెంగళూరులోని జరిగిన విషయం ఏంటంటే, ఒక నైజీరియన్ పాస్టర్, ఆయన మిస్సెస్, ఆమెకు చిన్నప్పుడే పాపం సమ్ ప్రాబ్లం వల్ల యూట్రస్ తీసేస్తున్నారు. హీ న్యూ దట్ షీ డింట్ హ్యావ్ ఎ యూట్రస్. స్టిల్ పెళ్లి చేసుకున్నారు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకున్నాడు, పరిచర్య చేస్తున్నారు. వన్ డే వెన్ హీ వాజ్ మినిస్టరింగ్, పాల్తంగే గారు పిలిపించారు వాళ్ళను. వాక్యం చెప్తున్నాడు ఈయన. సడన్గా ఆమెకి ఏదో అయింది, కడుపులో ఏదో అయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత దే వెంట్ టు డాక్టర్. డాక్టర్, కడుపులో నాకేదో, డాక్టర్ స్కాన్ చేద్దామని చూస్తుందంట. ఆమె చెప్పిందంట, నాకు చిన్నప్పుడే యూట్రస్ తీసేస్తున్నారు. ఆమె చెప్పిందంట, యూ హ్యావ్ ఏ క్లియర్ యూట్రస్ ఉందమ్మా నీ కడుపులో. హల్లెలూయా. Hallelujah. యూట్రస్ తీసేస్తున్నారు. నౌ ఏ న్యూ యూట్రస్ ఈస్ ఫార్మ్డ్. హల్లెలూయా. Hallelujah. బాగా గమనించండి, గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ హీలర్, హీఈస్ ఎ క్రియేటర్. ఆమేన్. ఆయన సృష్టికర్త. హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఐ విల్ టెల్ యు సంథింగ్. ఆటోమొబైల్ యాక్ట్ ప్రకారము మన కారు కొన్నాం అనుకోండి, కారు కొంటే ఒక పార్ట్ పోయింది అనుకోండి, పార్ట్ రీప్లేస్ చేస్తారా చేయరా? డబ్బులు ఇస్తే రీప్లేస్మెంట్ ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు? ఇంతకుముందు 20 years ఉండే, ఇప్పుడు 15 years తగ్గించినారు. అంటే 15 సంవత్సరాలు నువ్వు ఏ కారు కొన్నా దాంట్లో పార్ట్స్ను రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది పోయింది అంటే దాన్ని రీప్లేస్ చేయాల్సిందే వాళ్ళు. హల్లెలూయా. Hallelujah. నిన్ను తయారు చేసినవాడు. హల్లెలూయా. Hallelujah. టాకింగ్ టు సంబడి ఇన్ దిస్ యూట్యూబ్. నిన్ను తయారు చేసిన వాడు నీ పార్ట్స్ ఎన్ని రీప్లేస్ చేయడానికి పెట్టుకుంటాడు. Hallelujah. 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 So never say that my kidneys have failed. Never say that my heart is failed. Never say that lungs are failed. ఏది కాదు. He is your standby. He is there. Hallelujah. Hallelujah. Surrender yourself completely to him. Complete గా ఆయనకు సరెండర్ చేసుకోండి. When he takes over, every miracle is going to happen in your life. Hallelujah. 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 Are you blessed? Yes. Praise